Let your presence fill this place, Lord. Let your glory, Lord, please come down to us. Please do mighty miracles in this place, Lord. Let floods and floods of people come in, Lord. Let them be blessed. Let their diseases be healed. Let their prayer requests be answered, Lord. Lord, we believe that we will see mighty miracles, Lord. Lord, we will see your glory, Lord. Lord, please be with us. Please be with us. In Jesus' name we pray. Amen. గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయింది. స్టేజ్ పని అయిపోయింది. ఇక్కడ అందరూ ప్రార్థన చేస్తున్నాం బలంగా. గత 11 సంవత్సరాలు దేవుడు ఎంతో ఘనంగా జరిగించాడు. 50వ దినం అక్టోబర్ 17 సాయంత్రం 4 గంటలకే పాటలు స్టార్ట్ అయితే 2 గంటలకే ఈ గ్రౌండ్ అంతా నిండిపోతుంది. అనేక మంది ఇక్కడ పనులు జరుగుతున్నాయి. స్టేజ్ అవుతుంది, ఎలక్ట్రిసిటీ పనులు అవుతున్నాయి, ఎవ్రీథింగ్ అన్ని పనులు జరుగుతున్నాయి. ప్రార్థనలు అంతకంటే బలంగా ప్రార్థనలు. పరిశుద్ధాత్మ దేవుడు తన మహిమను కుమ్మరించి ప్రతి బిడ్డకి అడుగు పెట్టే వారికి రక్షణ, అనేక బంధకాల నుంచి విడుదల, రోగుల నుంచి స్వస్థత, బంధకములు ఎవరైతే పరిశుద్ధాత్మ అనుభవం లేదా పరిశుద్ధాత్మ ఉజ్జీవం, ఆ గ్లోరీ మనందరం పొందాలి. దైవజనురాలు ఆత్మీయులు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, మనందరం కలిసి చేసే 50 దినాల ప్రార్థనలకి ముగింపు సభలో పరిశుద్ధాత్మ దేవుడే అధ్యక్షుడిగా ఉండి స్టేజ్ మీద ఆధిపత్యం వహించి అడుగుపెట్టే నీ చరిత్రను మార్చి మనందరికీ ఒక ఉజ్జీవం, ఒక అభిషేకం, ఒక విడుదల, 12వ సంవత్సరం 12 గంపల ఆత్మీయ ఆర్థిక ఆరోగ్య ఆశీర్వాదం పొందుటకు దేవుడు నడిపించబోతుండగా రండి, పాలు పొందండి. దేవుడు మీ అందరినీ కూడా దీవించునుగాక. అన్ని ప్రేయర్స్ ఇక్కడ చేస్తున్నాం, ప్రిపరేషన్స్ అవుతున్నాయి. దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. చివరి సభ అక్టోబర్ 17. రండి, పాల్గొనండి, దీవించబడండి. ఇక్కడ బెల్లంపల్లిలో 50 డేస్ ప్రార్థనలు జరుగుతున్నాయి. మమ్మీ వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మా యొక్క జీవితాలు కట్టబడుతున్నాయి. ఇక్కడ ఫాస్టింగ్ ప్రేయర్స్ చాలా బలంగా జరుగుతున్నాయి. ఇక్కడ మేము గ్రౌండ్కి వచ్చాము. మార్నింగ్ ఇక్కడ రౌండింగ్ ప్రేయర్ జరిగింది. ముగింపు సభ యొక్క గ్రౌండ్ ప్రిపరేషన్స్ అన్ని సమస్తం జరుగుతున్నవి. అందరూ ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాం. ఈ 50 దినాల ఉపవాస ప్రార్థనలో నేను ప్రార్థన వాక్యంలో కానీ చాలా బలం పొందుకున్నాను. అదేవిధంగా ప్రార్థన శక్తి, ప్రార్థన అనుభవం ఇక్కడ నేర్చుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన వారు అనేకులే ప్రార్థన అనుభవం కలిగి మరి వెళ్తున్నారు, ప్రార్థన శక్తితో వెళ్తున్నారు. దైవజనుడు ఉపవాస ప్రార్థనలో గడుపుతూ దేవుని ముఖ దర్శనం చూస్తూ ఎన్నో ప్రవచనాత్మకమైన వాక్యము ముగింపు సభ రోజు విడుదల కాబోతుండగా రండి బెల్లంపల్లి, దేవుడు మీ జీవితాలలో ఆశీర్వాదాలు, కార్యాలు, మహత్వ కార్యాలు జరిగించబోతున్నాడు. అక్టోబర్ 17 ముగింపు సభకు గ్రౌండ్ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ అంతా శక్తివంతమైన స్తుతి ఆరాధన జరుగుతూ ఉంది. మీరందరూ కూడా మీ కుటుంబాలతో రండి, దీవించబడండి. నిజంగా ఇక్కడ రావటం ద్వారా నేను ఎంతగానో బలపరచబడ్డాను. చాలాసార్లు అనుకుంటూ ఉండేవాడిని, బెల్లంపల్లి వెళ్తేనే ప్రార్థన, అక్కడే వెళ్ళాలా అనే ఆలోచన అనేక సార్లు నా హృదయంలో కలిగింది. కానీ చాలామంది చాలా రకాలుగా బయట చెప్తున్నప్పుడు వాళ్ళ మాట విని ఆగిపోయాను. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకున్నాను, వాక్యం ఎలా చదవాలో నేర్చుకున్నాను. నిజంగా ఇక్కడ రావడం బట్టి నేను ఎంతగానో దీవించబడ్డాను, ఆశీర్వదించబడ్డాను.